6 వికారములు ఇక్కడ ఉన్న ప్రతి ప్రాణికి ఉంటాయి. ఈ షడ్వికారములు ఉన్నప్పుడు నువ్వు ఎలా అనుభవిస్తావు శాశ్వతంగా? ఆవిడ చెంచలక్ష్మి ఆవిడ కాదు. ఒకటి, గుణసంపత్తి లేకపోతే వీడి దగ్గర ఉంటే ఇంకా వీడు పాడైపోతాడా, అహంకారం ఎక్కువైపోతుందని వెళ్ళిపోతుంది. 2, అన్ని వేళలా నీవు అవి అనుభవించడానికి నీ శరీరమునకు పటుత్వం ఉండదు, మనసుకి పటుత్వం ఉండదు, జ్ఞాపకమే ఉండదు. జ్ఞాపక శక్తి క్షీణించిపోతుంది. ఆ వస్తువు ఉన్నది అన్న విషయం కూడా జ్ఞాపకంలో ఉండదు. కాబట్టి క్షీణించిపోతుంది జ్ఞాపక శక్తి. అప్పుడు నీకు ఉన్నా మాత్రం ఉందని గుర్తు ఎలా ఉంది అలా అనుభవిస్తావు. పోయిందా భోగం? మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేష కాలసర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. అందుకని బ్రహ్మపదాన్ని ప్రవేశించడానికి శ్రియం కావాలి, అది ఇవ్వాలి ఆవిడ. అది అనపగామిని. అనపగామిని అంటే విష్ణువుతో కలిసి ఉన్నది అన్న ఒక్క అర్థమే రాదు అక్కడ. అపగామిని అంటే పక్కకి వెళ్ళునది అని ఒక అర్థం. అనపగామిని పక్కకి వెళ్లకుండా చూడగలిగినది అని ఒక అర్థం. అందుకే అమ్మవారిని పిలిచినప్పుడు మొట్టమొదట ఏమని పిలుస్తారు? ఎవరిని ఉద్దేశించి పిలుస్తారు? లక్ష్మిని పిలిస్తే అంటే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని జాతవేదో మమావహ. ఎవరు తీసుకురావాలా లక్ష్మిని మాకు? హిరణ్యవర్ణాం, బంగారు రంగులో ఉండేటటువంటి ఆ తల్లి మెరుపు తీగ లాంటిది. హరిణీం, పసుపచ్చటి రంగులో ఉన్న తల్లి. సువర్ణ రజతస్రజాం, బంగారు వెండి ఆభరణములను పెట్టుకున్నటువంటి తల్లి మా కోసం రావాలి. ఎవరు తేవాలి? జాతవేదో మమావహ. ఓ జాతవేదుడా తీసుకురా. ఎవరు జాతవేదుడు? జాతవేదుడు అగ్నిహోత్రుడు. శ్రియమిచ్చేత్ హుతాశన ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ జ్ఞానదాత మహేశ్వర. ఆరోగ్యం కావాలంటే సూర్యుడిని ఆశ్రయించాలి, ఐశ్వర్యం కావాలంటే అగ్నిహోత్రుడిని ఆశ్రయించాలి. ఓ అగ్నిహోత్రుడా అంటే ఇంట్లో చేస్తున్నటువంటి హోమంలో అగ్నిహోత్రాన్ని అడుగుతున్నాడు. అగ్ని పిలిస్తే వస్తుంది ఆవిడ. అగ్నిహోత్రుడు శ్రియం తీసుకొచ్చి ఇవ్వగలడు. కాబట్టి హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. నా దగ్గరకి ఆవిడ రావాలి, నువ్వు పిలిస్తే కాదనదు. ఓ అగ్నిహోత్రుడా ఆ లక్ష్మీదేవిని ఆహ్వానించి మా ఇంట ప్రవేశపెట్టు. నాకు ఆవిడ యొక్క అనుగ్రహము పొందేటట్టుగా నా యందు ఆమె అనుగ్రహాన్ని ప్రవేశపెట్టు. ఇప్పుడు ఆవిడ వస్తుంది జాతవేదుడు పిలిస్తే. కాబట్టి జాతవేదుడు అంటే బాహ్యంలో అగ్నిహోత్రుడు. అందుకే మీరు చూడండి, ఎప్పుడైనా సరే సూక్త పఠనం చేసేటప్పుడు జాతవేద శబ్దంతో పిలుస్తారు. ఓం జాతవేదసేసు నవామ సోమమరాతీయతో నిదహాతి వేద అంటూ దుర్గా సూక్తం. జాతవేదుడు అంటే అగ్నిహోత్రుడు కాదు. జాతవేదుడు అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఎవరి నుండి వేదములు పుట్టాయో వాడు జాతవేదుడు. వేదములు ఎవరి నుంచి పుట్టాయి? భగవానుడి నుండి పుట్టాయి, నారాయణుడి నుండి పుట్టాయి. నారాయణుని యొక్క వాక్కు వేదమైంది. అయినప్పుడు ఆమె ఎవరిని ఆశ్రయించి ఉంటుంది? ఎప్పుడు ఆయనని ఆశ్రయించి ఉంటుంది. లోకమంతా ఆమె చూపుల కొరకు చూస్తుంది, ఆమె ఆయన చూపుల కొరకు చూస్తుంది. ఇది కదా శంకర భగవత్పాదులు ముగ్ధా ముహుర్విదతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభమాయా అంటారు. అటువంటి తల్లి చూపులతో ఇస్తుంది. విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఐశ్వర్యహేతురధికం మురవిద్విషోపి ఈశన్ నిషీదతు మయీక్షణమీక్షణార్థ ఇందీవరోదర సహోదరమిందిరాయా ఆమీలితక్షమధిగమ్య ముదాముకుందం ఆనందకందం అనిమేషమనందకందం అని ఆకేకరిస్థిత కనీనిక పక్ష్మనేత్రం భూత్యై భవేన్ మమ భుజంగ శయాంగనాయా అని పిలుస్తారు. అటువంటి తల్లి ఎప్పుడూ శ్రీమన్నారాయణుణ్ణి ఆశ్రయించి ఉంటుంది. ఆవిడ మనవంక చూస్తే అందరూ మనని ఆశ్రయిస్తారు. యావత్విత్తోపర్జన శక్త సావన్నిజపరమారో రక్త పశ్చాజ్జీవన జజ్జరదేహే వార్తాకోపిన పృచ్ఛతిగేహే. డబ్బున్నంతకాలం అందరూ చుట్టూ చేరుతారు. ఆ డబ్బు కానీ వెళ్ళిపోయిందా ఏ కారణం చేతనైనా ఇంకెవడు చుట్టూ చేరేవాడు ఉంటాడు. ఎంతకాలం డబ్బు ఉంటుందో అంతకాలం పరివారం ఉంటారు. డబ్బు వెళ్ళిపోగానే పరివారం కూడా వెళ్ళిపోతారు. అలా ఆ తల్లిని నా దగ్గరకి పంపగలిగినటువంటి సమర్థుడెవరు? ఆయన. ఎందుకని?
ఓ శ్రీమన్నారాయణుడా, మా తల్లి అయినటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని నా యందు ప్రవేశపెట్టు. ఆమె నీ మాట వింటుంది. ఆమె ఉత్తమమైన ఇల్లాలు, మహాపతివ్రత. వాడు నిన్ను ఆశ్రయిస్తున్నాడు, వాడిలో ప్రవేశించు, వాడికి అనుగ్రహాన్ని కటాక్షించు, వాడికి భోగభాగ్యాలి అంటే ఆమె నా యందు ప్రవేశిస్తుంది. అందుకని జాతవేద, ఓ నారాయణ నన్ను అనుగ్రహించు. కాదు, జాతవేదుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే పుట్టిన ప్రతివాడిలో ఉండేవాడు కాంతి స్వరూపంగా. అందుకే సకల ప్రాణి హృదంతరాళమలభ స్వజ్యోతి అయ్యుండు సూక్ష్మకలుండచ్యుత అయ్యడన్ విరటజా గర్భంబున చక్రహస్తకుడై వైష్ణవమాయ గప్పి కురుసంతానార్థియై అడ్డమై ప్రకట స్ఫూర్తి నంచ ద్రోణ సమయ బ్రహ్మాస్త్రమున్ లీలతోన్ అంటారు పోతన గారు. అందరూ ప్రాణుల యొక్క హృదయమునందు వెలుగుతూ ఉంటాడు నారాయణుడు. నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా అని చెప్తున్నాం కదా తెల్లవారి లేస్తే. ఇక్కడే చిన్న కాంతి పుంజంగా వెలుగుతూ ఉంటాడు. ఊర్ధమూలమధశాయి, ఆ కాంతి పైకి కిందకి పక్కలకి కొడుతుంటే ఇంద్రియములు పనిచేస్తున్నాయి. అందుకే అదోక్షజుడు, ఇంద్రియములకు అధిపతి అయ్యాడు. ఆయన అనుగ్రహం కలిగితే అంత బాధపడుతున్నాడో బిడ్డడు, వెళ్ళు ఆయనలో ప్రవేశించు, ఆయనకి భోగభాగ్యాలి అంటే అమ్మవారి కదిలొస్తుంది. అందుకని ఓ జాతవేదుడా, లక్ష్మీదేవిని, ఆమె అనుగ్రహాన్ని మాకు కటాక్షించు. ఆ తల్లి మా ఇంటికి రావాలి. మా ఇంటికి వస్తే చాలదు, ఆమె నాయందు ప్రవేశించాలి. ప్రవేశించి నాకు ఆ సమర్థతని కృప చెయ్యాలి. అందుకని నన్ను అనుగ్రహించు అని అడుగుతూ ఓ మాట అంటారు. తామ్మావహ జాత వేదో లక్ష్మీమనపగామినీం. అనపగామినీం అన్న మాటకు అర్థం ఎప్పుడూ విష్ణువుని ఆశ్రయించి ఉంటుంది. ఎంత ఆశ్రయించి ఉంటుందో తెలుసా? అందులో కూడా ఒక గమ్మత్తు ఉంటుంది. ఆశ్రయించి ఉంటుంది కదా అని చొరవ తీసుకునే లక్షణం ఆవిడకు ఉండదు. ఏదో పోతన గారు అంటారే బలిచక్రవర్తి ఘట్టంలో, ఆదిం శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందకుట ఆపై నా కరంబొంట మేల్ కాదే రాజ్యము గిజ్జమున్ సతతమే కాయంబు నాపాయమే అంటారు. ఆ తల్లి అందరూ చేత కోరబడుతుంది. ఆ అమ్మ మమ్మల్ని చూస్తే చాలంటారు. ఆవిడ ఆయన నా వంక చూస్తే చాలంటారు. ఓ బాగా ఐశ్వర్యవంతుడు ఉన్నాడు అనుకోండి, ఇలా మన వంక తిరిగి ఏమాయ్ బాగున్నావా దా ఏమిటి మధ్య కనపట్టలేదని భుజం మీద చెయ్యేసి మన్ని కూడా కారు దాకా తీసుకెళ్ళాడు అనుకోండి, మిగిలిన వాళ్ళందరూ ఆయనకి బాగా పరిచయం ఉందండి, ఆయన ఇంతమందిలో పిలిచాడంటారు. ఆయన పిలిచాడు కదా, ఆయన భుజం మీద చెయ్యేశాడు కదా అని ఎవరిని పిలిచాడో ఆయన కూడా బాగున్నానండి అని చెయ్యేస్తాడా? వెయ్యడు. లక్ష్మీ కటాక్షం ఉన్నవాడే నూత్న మర్యాద అంటే ఆయన చేస్తే మర్యాద, అది ఈయన చెయ్యడు, అది నూత్న మర్యాద, అది మర్యాదలకు మర్యాద. లక్ష్మీదేవి విష్ణువు పట్ల నూత్న మర్యాదతో ఉంటుంది. విష్ణువు ఆమె బుగ్గలు ఇలా పుణికాడు అనుకోండి, ఆవిడ ఆయన బుగ్గలు ఇలా పుణకదు. నా అదృష్టం ఆయన నా బుగ్గలు పుణికా, అందుకని కపోలతటిపై అన్నారు పోతన గారు. సంతోషిస్తుంది. అటువంటి తల్లి అనపగామిని, ఆయనతో కలిసి ఉంటుంది కాబట్టి ఆయనతో కలిసి వస్తుంది. కానీ అపగామిని అనపగామిని వ్యతిరేకార్థంగా తీశారనుకోండి, అప్పుడు దాని అర్థం మారిపోతుంది. అపగామిని అనపగామిని అయింది అన్న మాటకు అర్థం ఏంటంటే గండి కొట్టకుండా చూసింది అని అర్థం. గండి కొట్టేసింది అన్న మాటకు అర్థం ఏమిటంటే అసలు ఆవిడ అన్నిటినీ ఎందుకు ఇచ్చిందో, పద్మాసనస్థయై ఏ విభూతులు ఇచ్చిందో ఆ ఇచ్చిన విభూతులన్నీ కూడా గండి కొట్టి పక్కకెళ్ళిపోతే అపగామిని అయిపోయిందని గుర్తు. అందుకే మాయాస్వరూపిణి అయి మాయాంతరాయాశ్చ బాహ్య అలక్ష్మీ ఉపైతుమాం దేవసఖ కీర్తిశ్చ మణినాసహ అని. ఆవిడ మాయాస్వరూపిణి అయిందా, ఇచ్చిన ఇంద్రియములన్నీ వ్యతిరేకంగా తిరుగుతాయి. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను చూడండి. ఆ సీతమ్మే శిశుపా వృక్షం కింద కూర్చుంది. శిశుపా వృక్షానికి ఎదురుగుండా రావణుడు నించున్నాడు. శిశుపా వృక్షం మీద హనుమ కూర్చున్నాడు. హనుమకి ఎలా కనపడుతోంది ఆవిడ? రాజ్యం వా త్రిశిలోకేషు సీతావా జనకాత్మజ త్రైలోక్య రాజ్యం సకలం సీతాయా నాప్నుయాత్ కలాం. 3 లోకములలో ఉండేటటువంటి ఐశ్వర్యాన్ని తక్కెట్లో ఒక పక్కన పెడితే ఈవిడ పాతివ్రత్యం యొక్క శక్తి ముందు 16వ వంతుగా ఆ భోగాలు సరిపోవని చెప్తున్నారు. ఆయనకి మహాపతివ్రత, గొప్ప తల్లి, జగన్మాత, రామచంద్రమూర్తి ఇల్లాలు శిరస్సును అంజలి ఘటించి చూస్తున్నారు. రావణుడికి ఎలా కనపడింది? పిబా విహర రమస్వ భుంచ భోగాం ధననిచయం ప్రదిశామి మేదినీంచ మయి లలలనే యథాసుఖత్వం తైచ సమేత్వలలం తు బాంధవాస్తే. అనుభవైకవేద్యమైనటువంటి ఒక సామాన్య స్త్రీలా కనపడింది. అసలు సామాన్య స్త్రీ అయినా అలా కనపడకూడదు, పరదేవతా స్వరూపం. కానీ ఆయన అలా చూశాడు.
ఇప్పుడు చూసి వాడు పాడైపోయాడు, తన మృత్యువు తాను వండుకున్నాడు. అందుకే ఆవిడే చెప్పింది ఆ మాట, ఓరి పిచ్చివాడా నువ్వు నన్ను వేరొక రకంగా కోరడం ఏమిట్రా, రాక్షసాధమా రామస్య భార్య అమిత తేజస ఉక్తానసయత్ పాపం తగదస్య మోక్షసే అంది. నన్ను ఎత్తుకొచ్చిన పాపం ఎక్కడ కొడితే పోతుందిరా, నువ్వు చచ్చిపోవడానికి నన్ను తీసుకొచ్చావు. ఇప్పుడు అలా చూసి చచ్చిపోతున్నాడు. ఇలా చూసి హనుమ భవిష్యత్ బ్రహ్మ చిరంజీవి అయ్యారు. ఇంద్రియములే ఒకడిని ఏం చేశాయి, సర్వనాశనం చేశాయి. ఇంద్రియములే ఒకడిని ఏం చేశాయి, ఉన్నతగతుల వైపుకి తీసుకెళ్ళాయి. ఇంద్రియములు ఇద్దరికీ ఇచ్చింది ఎవరు, ఆవిడే. ఇంద్రియములకు శక్తినిచ్చింది ఎవరు, ఆవిడే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.